చరణ్ అంటాడు వైష్ణవితోని, ఇది ఖచ్చితంగా ప్లానే ఆంటీ అనగానే, ప్లాన్ లేదు ఏమీ లేదు, అసలు నా కూతుని ఏం చేస్తాడా అని చెప్పి నేను టెన్షన్ పడుతుంటే అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే గుండమ్మ ఫోన్ రింగ్ అవుతుందన్నమాట. వాళ్ళే ఫోన్ చేస్తున్నారండి అని చెప్పి గుండమ్మ అంటుంది. లిఫ్ట్ చేయి అని చెప్పి ఆదిత్య అనగానే ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక అప్పుడు అట్నుంచి రౌడీ అంటాడు, ఏంటి మేడం డబ్బులు రెడీ చేసుకున్నారా లేదా, ₹1,00,00,000 అని చెప్పి అనగానే, మేమైతే డబ్బులు రెడీ చేసుకున్నాము, డబ్బులు ఇస్తాము, కానీ అమ్మాయిని మాత్రం ఏమీ చేయకూడదు అని చెప్పి గుండమ్మ అటు ఆదిత్య చెప్తూ ఉంటే, మీరు డబ్బులు ఇస్తా అంటున్నారు కదా మేడం, ఇంకా మేము అమ్మాయి ఏమీ చేయము, కానీ మీరు అతి తెలివి ఉపయోగించి మీరు పోలీసుల్ని తీసుకొచ్చారనుకోండి, ఇక అప్పుడు అమ్మాయిని నామరూపాలు లేకుండా అసలు అమ్మాయి మీకు కనిపించకుండా చేస్తాము అని చెప్పి ఆ రౌడీలు బెదిరిస్తూ ఉంటే, ఇక అక్కడే ఉన్న చరణ్ కోపంగా ఫోన్ తీసుకొని, ఏంట్రా అసలు ఎవరా మీరు, నా అక్షతని చంపేస్తానని బెదిరిస్తున్నారు, నా అక్షక్తికి నేనుండగా నా అక్షక్తికి ఏమీ కాదు, నేను వచ్చి మిమ్మల్ని ఫైట్ చేసి నా అక్షతని నేను కాపాడుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అవతల చరణ్ వాయిస్ విని చరణ్ చరణ్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది అక్షిత. ఇక అక్షిత గొంతు వేయగానే, బేబీ నేనున్నాను నీకోసం వస్తాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఇటు పక్క నుంచి బేబీ బేబీ అని చెప్పి వైష్ణవి కూడా అంటూ ఉంటే, ఇక రౌడీ ఫోన్ పెట్టేస్తాడు. ఇక చరణ్ అలాగా కోపంగా మాట్లాడేసరికి ఇక పల్లవి అంటుంది, ఏంటి చరణ్ ఏంటి నీకు ఆవేశం ఏంటి, అంత అవసరం కరెక్ట్ కాదు, అవతల అక్షిత వాళ్ళ దగ్గర ఉంది, మనం కొంచెం తగ్గాలి, ఆయన డబ్బులు ఇస్తామంటున్నాం కదా, ఇంకా అక్షితను కూడా క్షేమంగా ఇస్తాము అంటున్నారు, మనము ముందైతే డబ్బులు ఇచ్చి అక్షితను క్షేమంగా తెచ్చుకోవాలి, ఇలా కోపంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇటు పక్క నుంచి ఆదిత్య కూడా అంటాడు, అవును చరణ్ మనం అలా గట్టిగా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఆ కోపం రాక అక్షిత వాళ్ళ దగ్గర ఉంది అని ఒకే ఒక కారణంతో తగ్గి మాట్లాడుతున్నాం అని చెప్పి అనగానే, అప్పుడు చరణ్ అంటాడు, సారీ అంకుల్, ఏదో అక్షితని అలా చేస్తాము అని చెప్పి అనేసరికి కోపంలో అలా వచ్చేసింది ఫ్లో, సారీ అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అయితే ఇందాక రౌడీలు ఫోన్ చేసినప్పుడే అడ్రస్ చెప్తారనమాట. ఇక అడ్రస్ ప్రకారం నేను వెళ్ళి వస్తాను, డబ్బులు ఇచ్చి అక్షతని తీసుకొస్తాను అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే, నేను కూడా వస్తాను అని చెప్పి గుండమ్మ అంటుంది. వద్దు వద్దు నీకు ఆరోగ్యం బాగాలేదు కదా, నేను ఒక్కడనే వెళ్తాను అని చెప్పి ఆదిత్య అంటాడు. అప్పుడు చరణ్ అంటాడు, వద్దులేండి మీరెవరు వద్దు, నేను వెళ్తాను డబ్బు తీసుకొని అక్షతని క్షేమంగా తీసుకొస్తాను, అసలు అవసరమైతే 4 వాళ్ళ తన్ని కూడా తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉంటాడనమాట. గుండాన్ని కొడతాను అన్నట్టుగా చరణ్ చెప్తూ ఉంటే, ఇక అప్పుడు పల్లవి అంటుంది, చరణ్ నేను కూడా నీతో వస్తాను, అసలు నీకు ఆవేశం కోపం ఎక్కువ, మళ్ళీ అటు ఇటు అయ్యి అక్షతకి ఏమైనా కష్టం కదా, నేను పక్కన ఉంటే నేను కొంచెం కంట్రోల్ చేయడానికి ఉంటుంది అని చెప్పి అవసరమైతే వాళ్ళని కూడా నేను తంతాను అన్నట్టుగా చెప్తూ ఉంటుంది పల్లవి. నువ్వా వదిలే అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, లేదు నేను వస్తాను అని చెప్పి పల్లవి అంటుంది. ఇక అప్పుడు గుండమ్మ ఆదిత్య వాళ్ళు కూడా తీసుకెళ్ళు ఇద్దరు వెళ్ళిరండి ఏం కాదు అని చెప్పి అనగానే, సరే అంకల్ అని చెప్పి ఇక డబ్బు బ్యాగ్ తీసుకొని చరణ్ అలాగే పల్లవి కారులో బయలుదేరతారనమాట. పక్క అక్షిత తన్ని కట్టేస్తారు కదా రౌడీలతో అంటుంది, అసలు ఏంట్రా మీరు వేరే అమ్మాయిని కిడ్నాప్ చేయబోయి నన్ను కిడ్నాప్ చేశారు, ఎప్పుడు మీకు చిన్న చిన్న పనులున్న మా అమ్మే కదా నీకు డబ్బులు ఇచ్చేది, ఇప్పుడు నన్ను వదిలిపెట్టడానికి డబ్బులు అడుగుతున్నారు మా అమ్మని అని చెప్పి అనగానే, హలో మేడం మీ అమ్మగారు మాకు తెలుసు కాబట్టే మిమ్మల్ని ఇంకా ఇంత మర్యాదగా ఉంచుతున్నాము, మీరు కూడా మమ్మల్ని మర్యాదగా మాట్లాడండి, అయినా మేము చేసేది డబ్బుల కోసమే కదా, డబ్బులు వస్తున్నాయి, డబ్బులు రాగానే మిమ్మల్ని క్షేమంగా వదిలేస్తాము అని చెప్పి వాళ్ళు కూడా అంటూ ఉంటారు. పక్క కారులో బయలుదేరతారు చరణ్ అలాగే పల్లవి. ఇక చరణ్ అంటూ ఉంటాడు, ఆ రౌడీని 4 చితకు పాచాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే, ఇక పల్లవి అంటుంది, కొంచెం మనం తెలివిగా బిహేవ్ చేయాలి అని అంటూ ఉంటుంది. ఇక కొంత దూరం వచ్చిన చరణ్ కార్ ఆపుతాడు. ఎందుకు ఆపావు ఇక్కడ అని చెప్పి అడుగుతుందనమాట పల్లవి. కార్ దిగు అని చెప్పి చరణ్ అంటాడు. ఇక పల్లవి కార్ దిగుతుంది, ఇక చరణ్ కూడా కార్ దిగుతాడు. ఇక బ్యాక్ సీట్లో నుంచి ఒక లేస్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇక పల్లవి చేతిలో పెట్టి, ఇవి తింటూ ఇంటికి వెళ్ళిపోమ్మా అని చెప్పి చరణ్ అంటాడు. ఇంటికి వెళ్ళేది, నేను నీతో పాటు వస్తాను అని చెప్పి పల్లవి అంటుంది. ఏంటి వచ్చేది, అక్కడ ఇంట్లో వాళ్ళ ముందు నో అంటే బాగోదని చెప్పి నేను తీసుకొచ్చాను, నేను తీసుకెళ్ళడం నాకైతే ఇష్టం లేదు, అయినా మగాడిని నేను గట్టిగా వాళ్ళతో ఫైట్ చేసి అక్షతని, తను నా లవర్ కోసం నేను ఫైట్ చేయలేనా, ప్రేయసిని నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, కాపాడుకొని ఇంటికి తీసుకొస్తాను, నువ్వేమీ అవసరం లేదు అని చెప్పి అనగానే, చరణ్ ప్లీజ్ చరణ్ నా మాట విను, నేను కూడా వస్తాను, అసలు నీకు ఆవేశం ఎక్కువ, వాళ్ళు అటు ఇటు తేడా అయిందంటే ఇంకేమీ లేదు అనగానే, ఏమీ అవ్వలేదు, అయినా ఒక ఆడదానికి హెల్ప్ తీసుకునేంత స్థితిలో నేనైతే లేను, నేను మగాడిని, నువ్వేం అవసరం లేదు, చెప్పాగా ఇక్కడే ఉండు, ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఇక కార్ స్టార్ట్ చేసుకొని చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇటు పక్క రౌడీలేమో, ఏంట్రా వాళ్ళు డబ్బు తీసుకొని బయలుదేరుదాం అన్నారు, ఇంతవరకు ఏమీ ఫోన్ లేదు వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి అంటూ ఉంటే, ఈ లోపల చరణ్ ఫోన్ చేస్తాడనమాట రౌడీకి, మీరు చెప్పిన ప్లేస్కి వచ్చాను, ఇక్కడి నుంచి ఎక్కడికి రావాలి అనగానే ఇక వాళ్ళు అడ్రస్ చెప్తూ ఉంటారనమాట. ఆ అడ్రస్ ప్రకారం ఇక చరణ్ ఆ ప్లేస్కి వచ్చేస్తాడు డబ్బు బ్యాగ్ తీసుకొని. రే వచ్చాడ్రా వాడు అని చెప్పి ఇక అక్షితని కట్లో వేపిస్తారనమాట. ముందు ఆ డబ్బు బ్యాగ్ ఇవ్వు, అప్పుడు అమ్మాయిని పంపిస్తాం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటే, ముందు మీరు అక్షితని పంపించండి అప్పుడు డబ్బు బ్యాగ్ ఇస్తాను అని చెప్పి చరణ్ కూడా అంటూ ఉంటాడు.
ఇక అక్షిత కూడా చరణ్ డబ్బు నాకు ఇచ్చేసేయి అని చెప్పి అనగానే ఇక డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. డబ్బు చూడగానే 1,000 కోట్ల రూపాయలు రా అని చెప్పి ఆ రౌడీలు సంతోషపడుతూ ఉంటారు. ఇక అక్షిత ఏమో ఇటు చరణ్ వైపు వచ్చేస్తుంది. అదే చరణ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఇక తన పాకెట్లో నుంచి ఒక గన్ తీస్తాడనమాట చరణ్. రేయ్ మీకు బుద్ధి చెప్పడానికే నేను వచ్చాను రా, డబ్బులు ఒకటే కాదు అని చెప్పి ఇక రివాల్వర్ పెట్టి షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. బెదిరించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అవతల రౌడీలో ఒక రౌడీ చరణ్ చేతి మీద ఒక కర్ర ఇస్తాడనమాట. ఆ దెబ్బతోని తన చేతిలో ఉన్న గన్ను కాస్త కింద పడిపోతుందనమాట. అక్కడ నలుగురు ఎదురు రౌడీలు ఉండేసరికి అందరూ చుట్టుముడతారనమాట చరణ్ని. ఇక చరణ్ కూడా ఫైట్ చేస్తాడు దాదాపు, కానీ ఇక ఒక్కడే అయిపోయేసరికి అక్కడ రౌడీలు ఎక్కువ మంది ఉండేసరికి ఇక చరణ్ని గట్టిగా వాళ్ళు పట్టేసుకుంటారు. ఇక చరణ్ని అక్షితని మళ్ళీ చైర్కి కట్టేస్తారు ఇద్దరిని. అక్షిత అంటుంది, ఇదేంటి చరణ్ నన్ను కాపాడడానికి వచ్చి మళ్ళీ ఇరుక్కుపోయాం, ఇక్కడ మనల్ని ఎవరు కాపాడడానికి వస్తారు, అసలు సైలెంట్గా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయి ఉన్నా బాగుండేది అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది. ఇటు రౌడీలు అనుకుంటూ ఉంటాడు, వచ్చిన వాడు బాగా ఓవరాక్షన్ చేశాడు, వీడు తిన్న కుదిరిచ్చాము, లేదంటే మనకే గన్ చూపిస్తాడా అని చెప్పి ఇక రౌడీలు తిట్టుకుంటూ ఉంటారు. ఇక డబ్బులు 1 కోటి రూపాయలు వచ్చాయి కదా, ఫుల్ హ్యాపీ అయిపోతూ ఉంటారనమాట ఆ రౌడీలు. ఇటు పక్క ఇంటి దగ్గర వైష్ణవి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి చరణ్ ఇంతవరకు ఫోన్ చేయలేదు, వెళ్ళాడా లేదా మన అక్షిత దగ్గరికి, నేను ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక వైష్ణవి ఫోన్ చేస్తుంది చరణ్కి. కానీ చరణ్ ఫోన్ లిఫ్ట్ చేయడనమాట. ఇదేంటి చరణ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నాకు ఇంకా కంగారుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. వైష్ణవి ఏం కాదులే, వెళ్ళాడుగా, డబ్బులు ఇచ్చి తీసుకొస్తాడు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటారు గుండమ్మ ఆదిత్య. ఇటుపక్క మెయిన్ డోర్ ఎవరో నాక్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట రౌడీల దగ్గర. ఎవరా అని చెప్పి 4 రౌడీలు వెళ్తారు. ఇక డోర్ని ఒక్క తోపుతో వస్తుంది పల్లవి. ఎవరి అమ్మాయి అని చెప్పి, ఎవరివి నువ్వు అని చెప్పి అనగానే, నేను ఎవరో చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళని కాపాడడానికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటే చరణ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అరే పల్లవి, నీకెలా తెలిసింది అడ్రస్, నువ్వెలా వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది, ఇక్కడున్న వాళ్ళని కొట్టేసి అప్పుడు నీకు సమాధానం చెప్పనా ఎలా వచ్చాననేది, లేదంటే ముందు నీకు సమాధానం చెప్పి తర్వాత వీళ్ళని కొట్టనా అని చెప్పి ఇక పల్లవి అక్కడున్న రౌడీల్ని కర్ర తీసుకొని కొడుతూ ఉంటుంది. పల్లవి ఒక రేంజ్లో వాళ్ళని పాతుతూ ఉంటుందన్నమాట. ఇటు చరణ్ అయితే షాకింగ్గా కళ్ళప్ప చెప్పి పల్లవినే చూస్తూ ఉంటాడు. ఏంటి దీనికి ఇంత బలం ఏంటి అన్నట్టుగా చూస్తూ అక్కడున్న రౌడీల్ని ఒక్కొక్కరిగా బాగా చితకబారుతూ ఉంటుంది. అందరూ కింద పడిపోతూ ఉంటారు. అందులో ఒక రౌడీ వెనక నుంచి వచ్చి ఇక పల్లవిని తల మీద కొడతాడనమాట. ఇక మళ్ళీ కింద పడిపోయిన పల్లవి మళ్ళీ లేచి ఆ రౌడీని ఇక బాగా కొడుతూ ఉంటుంది. పక్క మళ్ళీ వైష్ణవి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది చరణ్కి. కానీ చరణ్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి కదా. ఇక వైష్ణవికి చాలా కంగారు వచ్చేస్తూ ఉంటుంది, ఈ రౌడీలు ఎక్కడ నా బేబీ ఏం చేసేసారు అని చెప్పేసి. ఇటు అక్షిత అంటూ ఉంటుంది, ఈ పల్లవికి మామూలు బలం కాదు, ఎవరినైనా దంచి పడేస్తుంది, దానికి అంత బలం ఉంది అని చెప్పి ఇక చరణ్తో అంటూ ఉంటే ఇక చరణ్ ఏంటి దీనికి బలము మగాడి కన్నా ఎక్కువ ఉందా అన్నట్టుగా చూస్తూ ఉంటాడనమాట. ఇటు పల్లవి మాత్రం ఒక రేంజ్లో అందరినీ చితకబాతి ఇంకా మరి ఇటు చరణ్ని అటు అక్షితాన్ని ఎలా కాపాడుతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో క్లియర్గా తెలుసుకుందాము. మరి ఈ ఎపిసోడ్లో మాత్రం ఇంతే చూపించారు. ఇక నేను ట్రైన్లో ఉన్నాను ఫ్రెండ్స్, అందుకే కొంచెం డిస్టర్బెన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.